ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచున్నది అన్న మాట ఈ ప్రాంతంలోని మరి దావీదు గారు సెలవిస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలోని మనము ఒకే ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. ఈ లోకంలోని మనము అన్ని విషయాలు కూడా గమనించినప్పుడు పైనున్న ఆకాశమునే కాదు, వీచే గాలినే కాదు, మన చుట్టూరు ఉన్నటువంటి చెట్టు చేమ జంతువులు ఈ జీవముతో ఉన్నవన్నీ కూడా మనం చూసినప్పుడు నిజంగా కూడాను ఈ పని చేసింది ఎవరు, ఈ యొక్క భూమిని సృష్టించింది ఎవరు అన్న ప్రశ్న మన యొక్క మెదడులోని మలుచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరై ఉన్నారు అన్న విషయము బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా కూడా సెలవిస్తుంది. ఆ విచారించదగ్గ విషయం ఏంటి అంటే, మన ముందు సత్యం ఉన్నప్పటికీ కూడాను ఎంత మాత్రము కూడాను మనం సత్యమును అంగీకరించకుండా లోకానుసారంగా కూడాను మనం జీవిస్తూ ఈ లోకములో బ్రతికినంత కాలము కూడాను అనుభవించాలి అనే ఒక తప్పుడు సిద్ధాంతంలో మనం జీవిస్తాం. అందుకోసం